మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ఎంతో సంతోషముతో ఆనందముతో మన ప్రభు మనలో కాపాడి ప్రతి కుటుంబంలో ఆయన కృప నిత్యం ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు నేను కూడా ఎంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఒక్కొక్క దినం మన ప్రభు మనకిచ్చి ఆయన వర్తమానములతో మనలను ఎంతో ఆనందపరుస్తున్న గొప్ప దేవుడు. ప్రతి కుటుంబంలో ఆయన కృప ఉంటుందని నమ్ముచున్న వారికి వారి హృదయంలో ఒక ఆనందం ఉంటున్నది. వారి కోసము నా కోసము ప్రతి ఒక్కరి కోసము ఆ ప్రభువు సిద్ధపరిచిన పరలోక రాజ్యము ఎంతో ఆనందము, సంతోషము, శాశ్వతమైన రాజ్యం మనందరికీ సిద్ధపరిచిన గొప్ప దేవుని ఈరోజు నువ్వు ఏం చేయాలా? ఆయన వచ్చేంత వరకు ఆయన జ్ఞాపం చేసుకొని ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడుచున్నట్టు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మన ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని మన కోసమే సిద్ధపరిచున్నాడు. ఆ తండ్రి సిద్ధపరిచినట్టు ఆ పరలోక రాజ్యముల గురించి ఈరోజు నేను కూడా ఎంతో సంతోషించాలి. భూమి మీద మనం ఉంటున్నామంటే మన తండ్రి పరలోకములో నుంచి భూలోకానికి ఇచ్చి మనందరినీ సిద్ధపాటులో ఉంచి మనందరినీ ఆయన పాపమైన ఆ యొక్క ముళ్ళని విరిచివేసి ప్రతి పాపాన్ని తీర్చివేసి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేసి ఈ పరిశుద్ధులందరినీ తీసుకెళ్లాలంటే ఆయన పరలోకాన్ని సిద్ధపరిచున్నాడు. పరలోకములో అందరూ నివాసించటానికి ఎండి బంగారాలతో కూడినట్టు దారులలో విల్లులు కట్టించి ఆయన కృపలో ఉంచుకునటానికి సిద్ధపరిచిన గొప్ప దేవుడు ఈరోజు ప్రపంచానికి ఆయన వర్తమానం అందుచున్నదంటే మనందరము ప్రార్థిస్తున్నామంటే ఈ లోకములో మన ఎంట ఏది రాదు కదా, పరలోకమే కదా మనకు కావాలా. పరలోకం కావాలన్నప్పుడు పరలోకం ఆయన సిద్ధపాట్లు చేసును అంటున్నాడు. మనమేమో ఉండాలి? మనం ఈ లోకంలో అనేకమైన శోధనలను వదులుకొని పరలోకము దేవుని కోసం మనం చూడాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆగరు కూడా ఒక సమయమున ఆమెకు నీళ్లు లేనప్పుడు ఈ కుమారుని నేను ఎలా చూస్తూ ఉండాలా అని ఏడుచు దుఃఖపడుచున్నప్పుడు దేవుడు ఆమెకు సమాధానం చెప్పి నీకన్నీ సిద్ధపాట్లునని చెప్పి ఏ ఇబ్బంది లేదు, భయపడకు, దిగులు పడకు, ఆమెకు చెప్పిన మాటలు ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు. ఎడారిలో ఆయన ఊటలను రప్పించి నీళ్లు రప్పించి అద్భుతములు చేసిన దేవుడే కదా. ఈరోజు మన కుటుంబంలో కూడా మనకు కూడా అద్భుతములు చేయబోతున్నాడు. నేనున్నాను, భయపడుకోదని చెప్పి ఆగరకు చెప్పిన మాటే ఈరోజు నీకు నాకు కూడా చెబుతున్నాడు. ప్రేమైన సహోదరులారా, ఈరోజు మనందరం కూడా అదే విధంగా ఉండాలంటే ఆయన అంటున్నాడు, దిగులు పడుకుము, నీవు చేస్తున్న ప్రార్థనకి సమయం వచ్చి వేసినది, సిద్ధముగా ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములను చేసి బలమైన కార్యములను చేసి నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. బలమైన కార్యములు ఆమె పట్ల చేశాడు కదా. అబ్రాహాము అయితే ఆమెను భోజనము చిత్తులో నీళ్లు ఇచ్చి పంపించిన వాడు అంతటితోనే సరిపోతుందా? పరలోకములున్న దేవుడు చూస్తూ ఆమెను తృప్తిపరిచినాడు, ఆమెను ఆనందపరిచినాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా వదలడు. అందరి పట్ల తన యొక్క దృష్టి ఉన్నది, అందరి పట్ల ఆయన ప్రేమ ఉన్నది, అందరి పట్ల ఆయన నీతి ఉన్నది, అందరి పట్ల ఆయన కృప ఉన్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయనలో మనం ఉన్నట్లయితే మన కుటుంబంలో ఒక ఆనందం చూడగలం, మన కుటుంబంలో ఒక సంతోషం చూడగలం. లోకమును చూసి ఆనందించి సంతోషించిన ఎన్ని దినములైనా కూడా అది వ్యర్థమేనేమో. అయితే ప్రభు అంటున్నాడు, దిగులు పడకుము, నీ జీవితంలో ఒక అద్భుతము చూడబోచున్నావు, నీ జీవితంలో ఒక అద్భుత కార్యం దేవుడు సిద్ధపాటు చేయబోచున్నాడు. నువ్వైతే ఇన్ని దినములు ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు క్రొత్త అద్భుతములు చేసి మనలందరినీ కూడా ప్రేమించి మనలందరికీ గొప్ప గొప్ప కార్యములు నీ కుటుంబంలో కార్యములు చేసి అద్భుతము చేసి ఆశ్చర్యకాడు చూపించబోచున్నాడు. ప్రేమైన సహోదరులారా, మీరు దేవుని చిత్తంలో ఉన్నట్టు వారిగా ఉంటే దిగులు పడిన అవసరంలా గొప్ప గొప్ప కార్యములు చేసి
మన దేవుడు మనల్ని అందరినీ సంతోషపెట్టబోచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీరు చెప్పుతున్న మాటను బట్టి నాయన ఈ రోజు నాయన దిగులు పడక, చింతపడక, భయపడక ప్రభువా, మీరు అద్భుతములు ఆశ్చర్యకరం మా జీవితంలో నడిపించబోచున్న గొప్ప దేవుడా, మీకు వందనాలు, మీకే స్తోత్రం నాయన. మీరు జీవం గల తండ్రి అయ్యా. ఇదిగో మీకోసం మరి ఒక విశేషంగా మరి క్రొత్తది నేను సిద్ధపాట్లు చేసి ఉంటున్నాను చెప్పిన గొప్ప దేవుడా, ఈ రోజు నా ప్రభు మేము జ్ఞాపం చేసుకుంటున్నాను అయినా. మాకు నాయన మరి లోకములు మేము చేస్తున్న నీవు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలము దొరకబోతున్నది అంటున్నావు. అవునయ్యా, ఈ లోకములు ఎవరైతే నాయనా మరి అనేక రకాల కన్నీటి ప్రార్థన చేసిన వారికి ప్రతిఫలములు దొరుకుతున్నాయి. అవును ప్రభు, మా కోసము సిద్ధపరిచినట్టు పరలోక రాజ్యమును బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈరోజు నా ప్రభు మరి ఈ లోకములోనే ఆ విజయం మేము సాధించుకొని నీ చిత్తములో నీ కృపను సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.